హైదరాబాద్లో హృదయం ఫౌండేషన్ ఆధ్వర్యంలో 10K రన్ నిర్వహించారు. డోస్ ఆన్ స్పోర్ట్స్ నాట్ ఆన్ డ్రగ్స్ నినాదంతో నిర్వహించిన మారథాన్లో మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్, మల్లారెడ్డి విశ్వవిద్యాపీఠ్ వైస్ చైర్మన్ ప్రీతిరెడ్డి పాల్గొన్నారు. మహమ్మారిలా మారిన డ్రగ్స్ కు వ్యతిరేకంగా ఈవెంట్ నిర్వహించామని చెప్పారు హృదయం ఫౌండేషన్ చీఫ్ మధుకర్. ప్రతి ఒక్కరూ డ్రగ్స్ కు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు ప్రీతిరెడ్డి. చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నప్పుడు మేము దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది, హృదయం ఫౌండేషన్ అని చెప్పి. సో అప్పటి నుంచి ఇంకా మీకు తెలిసిన విషయమే, లాక్డౌన్ ఉండడం, దాని తర్వాత జనాలు చాలా ఇబ్బందులు పడడం. సో మేము అందరం ఫ్రెండ్స్ అనుకొని నేను కూడా ఒక ఫౌండేషన్ స్టార్ట్ చేద్దామని స్టార్ట్ చేసి, సో అందరితో కలిసి ఫ్రమ్ ద డే వన్ ఆఫ్ అవర్ ఫౌండేషన్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు కానీ ఎన్నో యాక్టివిటీస్ చేస్తూ ఉన్నాము. సో వెదర్ ఇట్స్ ఇన్ విలేజెస్ ఆర్ రూరల్ అర్బన్ ఏరియాస్ ఏదైనప్పటికీ కూడా సో అన్ని చోట్ల మనం కండక్ట్ చేస్తూ ఉన్నాము. సో ఇప్పుడు ఏంటంటే డోస్ అపాన్ స్పోర్ట్స్ నాట్ ఆన్ డ్రగ్స్ అనే విషయం పైన, ఇది దేశం పైన, రాష్ట్రం పైన, ప్రతి రాష్ట్రంలో డ్రగ్స్ అనేది విచ్చలవిడిగా విపరీతంగా ఎక్కడ పడితే అక్కడ వాడుతూ ఉన్నారు. యువకులు వాళ్ళ జీవితాలని నాశనం చేసుకుంటూ ఉన్నారు డ్రగ్స్ తీసుకొని. స్పోర్ట్స్ అథ్లెట్స్ ఆడాల్సిన యువకులు డ్రగ్స్లో మునిగి తేలి వాళ్ళ జీవితాలను నాశనం చేసుకుంటూ ఉన్నారు. సొసైటీకి మనం ఉపయోగపడాలనే ఉద్దేశంతోనే హృదయం ఫౌండేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగానే డోస్ అపాన్ స్పోర్ట్స్ నాట్ అండ్ డ్రగ్స్ అనే ఈవెంట్ని ఈరోజు నక్లెస్ రోడ్, జలవిహార్ నక్లెస్ రోడ్లో కండక్ట్ చేయడం జరిగింది. Competition so the fact that I participated in this competition, it means so much to me. ఎందుకంటే నాకు తెలుసు డ్రగ్స్ ది సైడ్ ఎఫెక్ట్స్ ఏంటిదో. మనం అందరం drugs తీసుకుంటే life it's going to become better, but that's not about it. Drugs actually harms you, it harms your families, it harms your communities. So we all must stand up and let's all fight for this, and a beautiful way to fight for this I think is organized by Hrudayam Foundation. I love the work they're doing as a mental health advocate myself, and as also somebody that is a medical student. I've seen firsthand how drugs can affect you, how it can destroy you, and running is something that actually does the opposite. It makes you feel good while you're running, and it releases a special hormone that is called endorphins that can actually boost your energy and uplift you while you're doing the sport. And it's not just that, mana India lo manaki telsu mana parents ki inka women ki diabetes prone ani chalu ante. We are prone to diabetes, we're prone to so many heart diseases and lung diseases. But if you start running from today, it can not only increase your endurance, but it can also increase your lifespan, and it can also target all these diseases and prevent the risks of this. So I'm very proud, I'm very honored to be a part of this. Thank you so much Madhukar garu for giving me this beautiful platform. Inka nannu ikkada call chesinanduku thank you so much. No to drugs ane program run dwara నిర్వహించారు మధుకర్ గారికి. కంగ్రాచులేషన్స్, దిస్ ఈస్ ద ఫస్ట్ ఇనిషియేటివ్ అనుకుంటా. సో మోర్ టు గో, మోర్ ఇన్ బిగ్ వే. అండ్ వీరు ఇది రన్నే కాకుండా చాలా కార్యక్రమాలు చేస్తున్నారు సొసైటీ గురించి. అండ్ దీని గురించి సపోర్ట్ చేస్తున్న గవర్నమెంట్ కూడా థ్యాంక్స్ చెప్తున్నాను, రేవంత్ రెడ్డి సార్కి అండ్ బట్టి విక్రమ గారికి. సో అందరు కూడా ఇంకా ఈ డ్రగ్స్ గురించి తెలుసుకొని ఎందుకు సే నో టు డ్రగ్స్ అని ఎందుకు మన లైఫ్లో ఎంత స్పాయిల్ చేస్తుంది ఈ డ్రగ్స్ని అని ఇప్పుడున్న యూత్ తెలుసుకొని కొంచెం కరెక్ట్ వేలో వెళ్తారని, ఇట్లాంటి ప్రోగ్రామ్స్ ఇంకా కూడా మన హృదయం ఫౌండేషన్ వాళ్ళు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కంగ్రాచులేషన్స్.